మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్లో సి హోటల్ జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గ్రూప్ హౌస్లో నిన్న కాక మొన్న ఎర్లీ మార్నింగ్ 4:30 అవర్స్లో ఒక ఫైర్ బ్రేక్అవుట్ అయింది. మనకందరికీ తెలుసు, ఆల్రెడీ అది పేపర్స్లో వచ్చింది. ఆ ఘటనలో 18 వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కాలిపోయినాయండి. దానికి సంబంధించి అక్కడ గ్రూప్ హౌస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన వెంటనే దర్యాప్తులో మా టూ టౌన్ పోలీసులు, ముఖ్యంగా సతీష్ ఎస్ఐ గారు, అందులో అయ్యో సిఐ గారు ఎర్రనాయుడు గారు, ఇద్దరు కూడా టీమ్స్ పెట్టి ఇమీడియట్ గా దానిపైన అది ముందుగా యాక్సిడెంటల్ ఫైరా లేదంటే ఏదైనా మిస్క్రైమ్ చేసింది అనేది మాకు క్లారిటీ లేదు. అక్కడ ఎవరు కూడా డైరెక్ట్ విట్నెస్ కూడా ఎవరు లేరు. దగ్గరలో అంటే ఆ గ్రూప్ హౌస్ సీసీటీవీలు కూడా లేవండి. అందువల్ల అది కొంచెం మాకు క్లారిటీ లేకపోవడం వల్ల అది ఫైర్ యాక్సిడెంటో లేకపోతే ఎవరైనా కావాలని చేసింది అనేది డౌట్ ఉంది. అయితే వాళ్ళు కూడా పలానా వాళ్ళని చెప్పి ఎవరు కూడా రిపోర్ట్ లో ఇవ్వలేదు. డౌట్గా పడి ఎవరైనా చేసి ఉంటారన్నారు కానీ బట్ పేర్లు ఎవరు చెప్పలేదు. అయితే దర్యాప్తులో మాకు అది అనుమానం వచ్చి మేము కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం సిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీలన్నీ కూడా వెరిఫై చేశాము. వెరిఫై చేసి మన కాంటాక్ట్స్ ద్వారా దర్యాప్తులో అందరినీ విచారించగా అక్కడ అదే అపార్ట్మెంట్ లో ఒక జి భరత్ అని ఒక అతను గొడవడు ఉన్నాడు. అతను ఆల్రెడీ మ్యారీడ్. అతను జీవీఎంసీలో కాంట్రాక్ట్ లేబరర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఆయనకి ఒక ఆమెతో ఇల్లీగల్ గా రిలేషన్షిప్ ఉందని సమాచారం వచ్చింది. దాని మీద అనుమానం వచ్చి ఆమె ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు తెలిసి ఆమె గురించి మేము మా సతీష్ ఎస్ఐ గారు అందరిలో పార్టీలు చెక్ చేయగా ఆవిడని మేము పట్టుకోగలిగాము. అదే రోజు పట్టుకొని ఆవిడని విచారించగా ఆమె ముందు డినా చేసి తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది సీసీటీవీలో. అందువల్ల అది చూడగానే సేమ్ ఆమె వెంటనే కన్ఫెస్ చేసింది నేరము నేనే చేశానని. కారణం ఏంటంటే ఈ భరత్ అనేవాడు తనని సరిగ్గా పట్టించుకోవట్లేదని, తనకు అన్యాయం చేశాడని, అతను ఈ మధ్య కొత్తగా ఒక బైక్ కొన్నాడని తెలిసి ఆ బైక్ ని కాల్చి నష్టపరిచి అతనికి నష్టం కలిగిద్దామనే దురుద్దేశంతో ఆమె ఒకరితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ అది ఒక అగ్గిపెట్టి పెట్టి అగ్గిపుల్లతో ఆ బైక్ మీద ఉన్నటువంటి కవర్ మీద నిప్పు అంటించింది. ఆ నిప్పు వండగానే ఆ బైక్ చుట్టుపక్కల అంటే అది చిన్న సెల్లార్ అండి గ్రూప్ హౌస్. అందులో దగ్గర క్లస్టర్ గా ఉన్నాయి బైక్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి. సో అది అందువల్ల ఈ బైక్ కాలిన వెంటనే మిగతా బైక్లు కూడా నిప్పంటుకొని కాలిపోయి ఆ బైకులు కానుకునే సెల్లార్ లో గ్రూప్ హౌస్ కాబట్టి ఫ్లాట్స్ కూడా ఉందండి. ఫ్లాట్స్ కూడా కింద 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ లో కూడా మంటలు వెళ్ళి అక్కడ కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి. పై ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించి అక్కడ కూడా కొంత హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ డామేజ్ జరిగాయి. టోటల్ గా 18 వాహనాలు కాలిపోయినాయి. ఆ ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా కాలిపోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 19 లక్షలు డ్యామేజ్ అని చెప్పి ఇచ్చారు. అది ఇంకా డ్యామేజ్ కూడా ప్రాపర్ గా ఎస్టిమేట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. సో ఈ విధంగా ఆవిడని మేము ఇమీడియట్ గా 12 గంటల లోపే ఆవిడని అదుపులోకి తీసుకొని అనుమానితుల్ని దర్యాప్తులో ఆవిడ నేరం ఒప్పుకున్నది. ఆవిడని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఆవిడకి రిమాండ్ కూడా ఇంతవరకు 11వ తేదీ వరకు రిమాండ్ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి. సో ఈ కేసులో మా సిఐ ఎర్రనాయుడు గారు, సతీష్ గారు చాలా కీలకంగా ఇమీడియట్ గా స్పందించి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసినందుకు ఆఫీసర్స్ అందరూ అభినందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.